కావేరి నీటి వాటాల విషయంలో తమిళనాడు వర్సెస్ కర్ణాటక అన్నట్లు సీన్ మారింది. రెండు రాష్ట్రాల్లో రైతులు నిరసనలు కొనసాగుతున్నాయి. జల వివాదంపై చర్చించేందుకు త్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కావేరి నీటి వాటాల విషయంలో తమిళనాడు వర్సెస్ కర్ణాటక అన్నట్లు సీన్ మారింది. రెండు రాష్ట్రాల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. జల వివాదంపై చర్చించేందుకు త్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా చెన్నై కరెస్పాండెంట్ సిరి సిద్ధంగా ఉన్నారు. సిరి, జల వివాదం మరోసారి కర్ణాటక తమిళనాడు మధ్య ఉద్రిక్తతకి దారితీసిందని చెప్పొచ్చు. కావేరీ జలాల విడుదలపై ఆందోళన కొనసాగుతున్న వేళ బెంగళూరుకి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నిర్ణయించుకున్నారు. తన పర్యటనను వాయిదా వేసుకోవాలని కూడా కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ కోరారు. అయితే కావేరీ జలాల అంశమైతే ఇటీవలే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాల మేరకు తమిళనాడుకి 15 రోజుల పాటు రోజుకి 3,500 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు సూచించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యంగా మాండ్యా జిల్లాలో రైతు సంఘాలు అటు కన్నడ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఆగస్టు 3న బెంగళూరుకి వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ సమావేశమై కావేరీ జలాల పంపిణీ అలాగే అంతర్రాష్ట్ర అంశాలపై చర్చించాలని కూడా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కారణంగా పర్యటనను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కూడా డికే శివకుమార్ స్వయంగా విజయ్ ని కోరినట్టు తెలుస్తోంది. పరిస్థితులు ప్రశాంతంగా మారిన తర్వాత చర్చలు జరపాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. ఈ వివాదంలోనే కావేరీ జలాలు విడుదలను వ్యతిరేకిస్తూ మాండ్యాతో పాటు పలు ప్రాంతాలలో ఆందోళనకారులు విజయ్ నటించినటువంటి జననాయకం సినిమాని పోస్టర్లను కూడా చించివేశారు. కొన్ని థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేయడం అలాగే ఉద్రిక్తతను నెలకొల్పడం వంటివి చేశారు. దీంతో భద్రతాపరమైన ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. డికే శివకుమార్ విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన తమిళనాడు విజయ్ ప్రస్తుతం పర్యటనను వాయిదా వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య నెలకొన్నటువంటి సోదర భావాన్ని దెబ్బతీయకూడదనే ఒక ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా కేరళలో కూడా భారీ వర్షం కారణంగా కబిని జలాశయానికి నీటి ప్రవాహం పెరగడంతో కర్ణాటక మళ్లీ తమిళనాడు కావేరీ నీటి విడుదలను ప్రారంభించింది. ఇదే సమయంలో మేకదాతు ప్రాజెక్ట్ ఈ వివాదానికి శాశ్వత పరిష్కారమని డికే శివకుమార్ అయితే మరోసారి స్పష్టం చేశారు. మొత్తానికి కావేరీ జలాల వివాదం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని పెంచిన ముఖ్యమంత్రుల మధ్య చర్చలు వాయిదా పడటం ద్వారా తాత్కాలికంగా ప్రస్తుతానికి ఉద్రిక్తతలు తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ సిరి.